హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ గురించి వివరంగా చర్చిస్తూ ఈ వైరస్ వల్ల కలుగు వ్యాధి లక్షణాలను, వ్యాధి సోకకుండా ఉండుటకు నివారణ చర్యలను మరియు రోగ నిర్ధారణ పరీక్షల గురించి రాయండి. అమెరికాలో మొదటిసారిగా 1981లో ఈ వైరస్ కనుగొన్నారు. 1984 రాబర్ట్-గేలో వ్యాధిగ్రస్తుల నుండి వైరస్ను వేరు చేసి దానికి రిట్రో వైరస్ అని పేరు పెట్టాడు. ఇది HIV-1, HIV-2 రూపాల్లో ఉండే ఎయిడ్స్ వ్యాధి కారక వైరస్. ఎయిడ్స్ ఎక్వైర్డ్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్ వ్యాధి లక్షణాలు: లింఫోసైట్ కణాలపై దాడి చేయడం వలన రోగ శక్తి తగ్గును, జ్వరం దీర్ఘకాలం ఉండను, తీవ్రమైన డయేరియా, అకస్మాత్తుగా శరీరంలో 10% తగ్గును. తలనొప్పి, శరీరంపై దద్దుర్లు, శోషరస గ్రంథులు, వాపులు, ల్యూకోప్లాసియా, థ్రాంబోసైటోపినియా, సార్కోమా, రక్తపు క్యాన్సర్. వ్యాధి నిర్ధారణ: ఎలిసా పరీక్ష, ప్రాథమిక పరీక్ష, వెస్టర్న్ బ్లాట్ పరీక్ష, ఖచ్చితమైన పరీక్ష. ఈ వ్యాధి ప్రధానంగా వ్యాధిగ్రస్తుల్లో లైంగిక సంబంధాల వల్ల కలుగుతుంది కాబట్టి వీటిని పూర్తిగా నివారించాలి. దీనికి చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గం. కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాధిగ్రస్తులు ఉపయోగించిన వైద్య పరికరాలు తిరిగి ఉపయోగించకూడదు. రక్త మార్పిడి సమయంలో ప్రమాణాలను పాటించాలి. వ్యాధులపై అవగాహన కలిగించాలి. వేశ్యావృత్తిని నిషేధించి వారి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపాలి. తల్లి నుండి ఈ వ్యాధి బిడ్డకు చేరకుండా ఇంజెక్షన్లు వేయాలి. ప్రభుత్వం ఈ వ్యాధి నివారణకు కార్యక్రమాలను చేపట్టాలి. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చేతితో నుండి వ్యాధిని వ్యాపించకుండా కృషి చేయాలి. అజిటోమిబ్ కొత్త ఇంజెక్షన్ లినాకాపవిర్ వైరస్కు కొత్త మందు లినాకాపవిర్.